తర్వాత పాడేరులో గతంలో సీఎం గారు వచ్చేటప్పుడు కూడా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా లాస్ట్ అకాడమిక్ గురించి 1.5 సంవత్సరం అవుతుంది. ఇలా చూసుకుంటే డిఎస్సి ఇటీవల కాలంలో మెగా డిఎస్సిలో 16,000 చిల్లర ఉద్యోగాల్లోన ఆదివాసీలకి 6% అమలు చేశారు. ఈ ప్రాంతంలో ఆదివాసీలకు ఎవరికి కూడా స్థానికులకు ఉద్యోగాలు వచ్చేది లేదు. సుమారు ఒక 5,000 పోస్టులు కోల్పోయారు. ఇప్పుడు అలాగే ఈ 170 చట్టం నాన్ ట్రైబల్స్ ఇలాగ మన బుట్టాయిగూడెం ఈ ప్రాంతం వల్ల 503 మంది సుప్రీంకోర్టుకి 2023లో కేసు వేశారు. ఇప్పటికీ 3 సంవత్సరాల పైగా అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంతవరకు కౌంటర్ బెయిల్ కానీ ఇంప్లీట్ కానీ ఇంతవరకు అవ్వలేదు. ఇదిగో నిన్న చర్చల్లో చేస్తామని చెప్తున్నారు కానీ ఇంకా చేసేది లేదు, ఇంకేమీ చేయని పరిస్థితి. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, నెక్స్ట్ అకాడమీ డిఎస్సి అమలు చేస్తాం తీసుకొస్తామని లోకేష్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ వస్తున్న డిఎస్సికైనా జీవో నెంబరు ఈ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మినహాయింపు ఇవ్వాలి. ఎందుకు మేము అడుగుతున్నామంటే గతంలో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతే మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆదివాసీలకి చట్టం కావాలని ఆదివాసీ ప్రాంతాలంతా ఆందోళన చేసినప్పుడు ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఈ ప్రాంతంలో రిక్రూట్మెంట్ ఒక్క డిఎస్ఏ కాదు, ఈ ప్రాంతంలో ప్రతి రిక్రూట్మెంట్ నిలుపుదల చేసి చట్టం తీసుకొచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేయాలనేసి ఆదివాసీ ప్రజలు యువత అంతా కోరుకున్న ఆవేదన. ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలు చర్చలు జరిగాయి. గతంలో ప్రతి ఐటీడీలో ఆదివాసీ సంఘాలు ప్రజలను పిలిపించి చర్చలు జరిపారు. తర్వాత విజయవాడలో ఇటీవల కాలంలో చర్చలు జరిపారు. నిన్న పాడేరులో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం అంతా మాకు టైం కావాలని చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చట్టం తీసుకొస్తారా ఏంటో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ చర్చలతో కాలయాపన చేస్తున్నారు తప్ప చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. మా తరపున మీరు పీఓ గారు ప్రభుత్వానికి తప్పనిసరిగా వీటి కోసం చెప్పాలి. మీరు గట్టిగా చెప్తేదని పై అధికారులు వింటారనేసి మా అభిప్రాయం సార్. కాబట్టి దీనికోసం మీ అభిప్రాయం చెప్పాలి. ప్రాంతంలో పోడు భూమి పట్టాలు కూడా ఇస్తామనేసి మంత్రి గారు చెప్తున్నారు. మేము అనేక దఫాలు అడుగుతున్నాం. ఇప్పటికి ఎవరు కూడా పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అన్యక్రాంతం భూములు కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. కాబట్టి వీటి కోసం మాట్లాడితే మంచిది. పిఓ గారు మనం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఐటీడీఏ పరిధిలో వచ్చిన వివిధ సంఘాల నాయకులకి, ఆదివాసీ సంఘ బిడ్డలకి నా నమస్కారము. ఇప్పుడు మీ నాయకులు మొత్తం చెప్పారు, విపులంగా చెప్పారు. 1/70 పోడు భూములు అవన్నీ నేను పై అధికారులకి తెలియపరిచి ఇక్కడ ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని మీ అప్లికేషన్ మీద రికమెండేషన్ చేస్తాను. అక్కడ నుంచి మన ఎక్కడ మీటింగ్ జరిగింది, పాడేరులో జరిగిన మీటింగ్లు గురించి సారాంశం గురించి చెప్పారు. ఆ చర్చలు జరిగిన తర్వాత గవర్నమెంట్ మినిస్టర్ లెవెల్లో ఒక మీటింగ్ జరిగింది, సీఎం లెవెల్లో కూడా మీటింగ్ జరిగింది. ఇది చివరి దశలో ఉంది. బహుశా రేపు ఆదివాసీ డేకి ఏమైనా వస్తుందేమో అని అందరూ చూస్తున్నారు. దాన్ని బట్టి మీలాగే మేము కూడా చూస్తున్నాము. అప్పుడు వస్తుందని అందరూ ఆశిద్దాము. మీరు ఇచ్చిన అప్లికేషన్ ఇస్తే నేను మళ్ళా ఇదే అప్లికేషన్ ఇది మీ డిమాండ్ మొత్తము గవర్నమెంట్కి తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటికే మన సమస్యల మీద గిరిజనేతలు అప్లికేషన్ పెట్టున్నారు. దాని మీద ఆల్రెడీ 2 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపించారు. గిరిజనేతలు మాకు వలసడం వల్ల ఇబ్బందికరంగా ఉంది అనేసి దీని మీద మీరేం వాదన వినిపిస్తారు ఏంటి అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి నోటీసులు వచ్చినాయి. దానికి మనకి ఉందండి సమాచారం. చట్టం ఉండగానే
ఇక్కడ వైలేషన్ అవుతుందండి. ఇష్టానుసారంగా షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు, ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. ఈరోజు కొట్టాయిగూడెం కానీ, జీవివెల్లి కానీ, ఈ వేలేర్పాడు కానీ ఈ ప్రాంతంలో చూస్తే ఎక్కడికక్కడ షాపులు కట్టేస్తున్నారు గిరిజనేతల్లో. వాటి మీద ఈ రోజుకు ఎల్టీఆర్ కేసు చేస్తలేదు. విచిత్రం ఏంటంటే ఇలాంటి వాటిని పోతున్నాయి ఇక్కడ ఎస్టీసీ చట్టానికి ప్రమాదం వచ్చింది. ఈ కొద్దిపాటి భూభాగం కూడా గిరిజనులకి లేకుండా లాగేసుకుంటే ఎక్కడ బతుకుతారు? కాబట్టి 170 చట్టాన్ని పగడ్బందీకి అమలు చేయాల్సిందే. ఆ చట్టం ఉండాలి, దానికి ప్రభుత్వం గట్టిగా వాదన వినిపించాలి. కానీ ఈ రోజు చూస్తే ఈ రోజు కూడా ఎక్కడ కేసు పిటిషన్ పెట్టినట్టు దాఖలు చేసినట్టు ఎక్కడా రాలేదు. అంటే వాళ్ళు పెట్టే దగ్గర ఒక 5-6 నెలలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి రిట్ పిటిషన్ ఎందుకు పెడతలేదు ప్రభుత్వం అన్నది సమాధానం లేదు. వీటి మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ప్రతిదీ మీ దృష్టిలోకి వచ్చింది ప్రతిదీ కేసు నమోదు చేయాలి. ఎక్కడ అట్లా చేస్తలేదు. మేము పెట్టిన కూడా వాటిని కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. రెండోది, ఇప్పుడు జీవో నెంబర్ 3 లేదన్న పేరుతో ఈ ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ బయట వాళ్ళకి. మొన్న డిఎస్సి చూస్తే ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయండి గిరిజనులకి? ఈరోజు సిఆర్టీలుగా పనిచేసిన ఎవరైతే టీచర్ పోస్టులోని ఈరోజు రికార్డ్ టీచర్స్ వచ్చేసినాయి. రికార్డ్ టీచర్స్ ఎవరు నాట్ రైట్స్ వచ్చేసారు. మరి గిరిజనులు ఏమైపోవాలి? అంటే జీవో నెంబర్ 3 దానికి చట్టం లేకపోవటం వల్ల, దానికి హక్కుగా దానికి అమలు చేయకపోవటం వల్ల ఈ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం వస్తూ ఉంది. రెండోది, ఇప్పుడు స్కూళ్ళని క్లబ్ చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటా ఉన్నారు. స్కూళ్ళన్నీ తగ్గించేస్తే మరి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? కొత్తగా ఉద్యోగాలు ఏమొస్తా ఉన్నాయి? విద్యా సంస్థ పెంచాలి. మారుమూల ప్రాంతంలోని విద్యార్థులు 5 ఉంటారు, 10 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మన స్కూల్ని మనం పెట్టాలి. ఈ ఉన్న స్కూల్ ఏమో తగ్గించేస్తుంది ప్రభుత్వం. ఉన్న స్కూల్లో ఇప్పుడు 3 స్కూళ్ళు మన జిల్లాలోని 3 స్కూళ్ళు ఈ రేషనలైజేషన్ పేరుతో 7వ తరగతి వరకు చేశారు. మిగతా స్కూల్ ఏమో 5వ తరగతి వరకు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎలిమెంట్ స్కూల్ ఏమో కాబట్టి ఇన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. జీవో నెంబర్ 3 లేకపోవటం వల్ల ఈ సమస్యలు కూడా చాలా తీవ్రం అవుతా ఉన్నాయి. కాబట్టి వాటి మీద మీరు సీరియస్ గా ప్రభుత్వానికి రాయాలి. ఇది మేము చెప్తే మేము పిటిషన్ ఇస్తాం, దరఖాస్తు ఇస్తాం, అది మీరు పైకి పంపండి. కానీ ఇప్పటికే పాడేరులోని అడుగుతా ఉన్నారు, రంపచోడవరం అడిగారు, ఇప్పుడు కేఆర్పురంలో వచ్చారు వీళ్ళంతా. ప్రభుత్వానికి ఓ పక్క నుంచి మంత్రులతో సమావేశం వేస్తుంది, కలెక్టర్లతో సమావేశం వేస్తుంది, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, పరిష్కారం చేస్తామంటారు. కానీ ప్రభుత్వాలు ఈ రోజు కూడా ఏమి దానికి కొలిక్కి రావట్లేదు. కాబట్టి మేము అడిగేది జీవో నెంబర్ 3కు చట్టం చేయండి. చేసేటట్టు ప్రభుత్వం ఆలోచించాలి. దానికి ఆ రకమైన చట్టభద్రత ఉంటేనే ఈరోజు గిరిజన ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నాయో 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ రకం చూడమని. రెండోది, ఈ ప్రాంతంలోని ఈ 170 వైలేషన్ అవుతా ఉంది. ఆ 170 ఆక్రమించి ఎవరున్నారు అది కాపాడే ఐటీడీ వాళ్ళు. ఎందుకంటే గిరిజన సంక్షేమం, ఇది గిరిజనకు సంబంధించి ప్రత్యేక అధికారి. మీరు నాయక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు 50,000 ఎకరాలు అనేకాంతమంది అంటే గిరిజనేతలు ఆ భూములంతా లాగేసుకున్నారని చెప్పారు. మరి ఆ భూములన్నీ ఈరోజు నిర్వాసిత R&R పేరుతో నిర్వాసితులు కమ్మేస్తున్నారు. రేపు స్థానిక గిరిజనుడు బయట గిరిజనుడు కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ నియంత్రించాలంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, మొత్తం తేలాల్సిన అవసరం కూడా ఉంది.